హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి మటర్ టొమాటో పులావ్ అండి. అప్పటికప్పుడు ఏదైనా రైస్ చేసుకొని తినేయాలనిపిస్తే ఇది బెస్ట్ ఆప్షన్ అన్నమాట. అంతేకాకుండా స్కూల్స్కి కానీ నైట్ టైం డిన్నర్కి కానీ ఇలా సింపుల్గా రైస్ రెసిపీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే చాలా త్వరగా కూడా అయిపోతుంది. ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా నేను ఒక 1 గ్లాస్ రైస్ని తీసుకొని ఒక 2 టైమ్స్ నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ వరకు గీ, ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా స్పైస్ని యాడ్ చేసుకోవాలి. లవంగా, చెక్క, యాలకులు ఇవి ఉంటాయి కదా, వీటన్నిటితో పాటు కొంచెం జీలకర్ర అలాగే కొంచెం షాజీరా కలిపి వేసుకోవాలి. షాజీరా వేయటం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని వేసిన తర్వాత ఒక ఆనియన్ని సన్నగా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్తో పాటు ఒక పచ్చిమిర్చిని కూడా యాడ్ చేస్తున్నా. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యేటప్పుడే కొంచెం పుదీనాని కూడా వేసుకోవాలి. పుదీనా మస్ట్ అండ్ షుడ్గా వేసుకోవాలి. పుదీనా వేయటం వల్ల ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని వేసేసి ఒక 6 నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే గ్రీన్ పీస్ని యాడ్ చేస్తున్నా. గ్రీన్ పీస్ వేయటం వల్ల ఫ్లేవర్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. గ్రీన్ పీస్ వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. తర్వాత సన్నగా కట్ చేసిన ఒక 4 మీడియం సైజ్ టొమాటోస్ని యాడ్ చేస్తున్నా. ఇందులోనే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు, ఒక 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసేసి ఈ టొమాటోస్ని ఆయిల్లో ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. లిడ్ క్లోజ్ చేసేసి ఒక 1 మినిట్ వరకు టొమాటో మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటో కుక్ అయిపోయిన తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా కారం ఇంకా గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 1.5 స్పూన్ వరకు కారం అలాగే ఒక 1/2 స్పూన్ వరకు గరం మసాలాని వేస్తున్నా. అంతే, ఇంకా ఎలాంటి పౌడర్స్ని యూజ్ చేయట్లేదు. వీటిని వేసిన తర్వాత ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకొని రైస్కి సరిపడా వాటర్ని వేసేసుకోవాలి. 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ని వేస్తున్నా. కుక్కర్లో చేసినట్టయితే 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసి మూత పెట్టేసి వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా వాటర్ బాగా బాయిల్ అయ్యేటప్పుడు కొత్తిమీరని వేసేస్తున్నా. ఈ కొత్తిమీరని వేసిన తర్వాత ముందుగా సోక్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇలా రైస్ని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్, కారం ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో యాడ్ చేసుకొని మూత పెట్టేయాలి. ఒక 8 to 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే టేస్టీ టొమాటో మటర్ పులావ్ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారుగా పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.